చివరికి మిగిలింది పరువు ఒక్కటే చందర్. ఆస్తిని విలాసాల కోసం నాశనం చేసి కొడుక్కి దరిద్రం మిగిల్చి వెళ్తున్నాను. నువ్వు తిరిగి దీన్ని నిలబెట్టాలి. నీ ఆఖరి క్షణం వరకు మన పరువు కాపాడు చందర్, కాపాడుతావు కదా. నాంచారి, ఇలా వెన్నెల్లో గోదావరి చూస్తుంటే నా గుండె ఐసు ముక్కలా కరిగిపోతుంది అనుకో. ఎండ మండిపోతుంటే వెన్నెలంటావేంటి? నువ్వు నా పక్కన కూర్చుంటే ఈ వీరాస్వామికి ఎండే వెన్నెల, ఈ లంచే ఊయల. ఈ బల్లే ముళ్ళకంప రేవే వాళ్ళకాడు. నాకు నీ పక్కన కూర్చుంటేనే. అసలు వేదకాలం నుంచే మా పగటి వేషగాళ్ళు వచ్చారు. బుర్ర కథలు వచ్చాయి, ఆ తర్వాత నాటకాలు వచ్చాయి, ఆ తర్వాత సినిమాలు వచ్చాయి, ఆ తర్వాత రేవు ఎప్పుడు వస్తుంది బాబు? అడ్డు కొట్టకండి అన్నానా? ఎప్పుడు వస్తుంది రేవు అంటున్నా. గురుగారు, పగటి వేషాలు కాదు, అసలు నువ్వు ఏ విధ వేషాలు అయితే నాకెందుకయ్యా? ఎందుకు ఇలా హింసిస్తున్నావు రాత్రి నుంచి దొరదకుండాకలా? అయ్యో, వర్జంలో బయలుదేరకండి అని మా ఆవిడ చెప్పినా వెళ్ళలేదు. రాహులో తగులుకున్నావు కదయ్యా. మీరే కదండి పైకి రమ్మని పిలిచి ఎక్కడికి ఎడుతున్నావు అని అడిగారు. ఎరక్కపోయాడుగా, లటక్కని తగులుకున్నావు. కొరివితో తగొక్కున్నానయ్యా. ఏమిట్రా గొడవ? చూడండి వీరస్వామి గారు. అరే, నా పేరు నీకెలా తెలుసు? తెలుసండి, మీ పేరే కాదు, మీ గురువు పేరు గురుమూర్తి, ఆయన కూతురి పేరు నాంచారు. మీలో కొత్తగా చేర్చుకున్న కుర్రాడు లోపల పడుకున్నాడే, వాడి పేరు రాజు. ఇన్ని విషయాలు మీకెలా తెలిసాయండి? చెప్పేశాడండి, వద్దన్న కొద్దీ అన్ని చెప్పేశాడు. రాత్రి నుంచి ఒకటే సోదా బుర్ర హీట్ ఎక్కిపోయింది. గోదాట్లో ములుగుతేనే కానీ నా వివరాలు నాకు గుర్తురావు. అబ్బా, రేవచ్చింది, నేను వెళ్ళొస్తాను. రాజు, లే పడుకోనివ్వా? నేను లేవనంతే. కదిపితే కసుమంటావు. రే లేవరా, రేవొచ్చింది. ఆ మూట అందుకో, త్వరగా రాజాగారి దర్శనం చేసుకుందాం. తేరగా తిని తెగబలిశాడు, ఆడందుకుంటాడేంటి? ఇంకా ఎక్కువగా మాట్లాడితే గో మీద ఒకటి అందుకుంటా. ఇద్దరం ఎవరి మొహాలు చూసామా? నీళ్ళలో మీ మొహాలు మీరే చూసుకుంటారు. దిగండి దిగండి. అమ్మా దూకానంతే. ఎండ మండిపోతుంటే ఎవరహే వెళ్ళు? గొంతెంత చించుకున్నా గుమ్మం తలుపులు తెరవరు. తప్పు మంది, మన లాంచి పెనరాళే వచ్చేసింది. రాజాగారు స్నానం చేసే వెళ్ళరా ఇది? అంటే ఆయన స్నానం చేస్తే పని వాళ్ళు ఉండరా? వాళ్ళేం చేస్తారు? కాళ్ళకి గజ్జలు కట్టుకుని గెంతులేస్తారు. రాజాగారి స్నానం అంటే నీళ్ళ చాకల సబ్బుముక్కతో ఓ తోమేసుకోవడం కాదు. కొత్తోడు, వీడికేం తెలుసు రాజాగారి విషయం? మరి ఇంతోటి బంగ్లాలోనూ దాసీలుండ్రా? వాళ్ళేం చేస్తుంటారు? రాణిగారు నిద్ర లేచే సమయం రా ఇది. దాసీలు ఆమె ఎటెళ్తే అటు కాలు కింద పడకుండా ముక్కుములు గొడ్డలు పరుస్తారంట. ఎందుకు? సద్దన్నం తిన్నాక మూతి తుడుచుకోవడానికి. మారాళ్ళు మరి మనలాగా పెంట దెబ్బల మీద కంకర కొట్ల మీద తిరుగుతారనుకుంటున్నాడు కొత్తోడు. అసలు వీడికి ఏం తెలుసని ఆ మారాళ్ళు ఇంకా పట్టుపరుపుల మించే లేవరు. చూడండి, మీరిలా లోపలికి దూరి చూసినట్టు కథలు చెప్తూ ఇంకో అరగంట ఎండలో నిలబెట్టారంటే నే తిరుగులని చెక్కేస్తాను. వస్తున్నారు. నమస్కారం. దండం ఎట్టరా? ఏం వీరస్వామి, బాగున్నావా? చెప్తాం, అంతా తమదయ్యా. ఎవరు? కొత్తోడండి. మా వాడు శివుడి వేషం కడితే చూడ్డానికి 2 కళ్ళు, అమ్మ కాళ్ళు. కొత్తోడు వేషాలతో తమ దర్శనం చేసుకుంటామండి. అలాగే వెళ్ళండి. నమస్కారం. అసలు పొగరేంట్రా నీకు? రాజాగారికి దండం ఎట్రా అంటే అంత ఇదైపోతావే? ఆయన ఈ ఊరందరికీ దేవుళ్ళు అంటూ వారు తెలుసా? వాళ్ళేమైనా కావచ్చు, నే దండం పెట్టను. గొప్ప మనసుని తెలిస్తే ముష్టివాడికి కూడా పాదాభివందనం చేస్తాను. ఆటపాట తెలియడమే కాదు, మాలా కొంచెం మంచి మర్యాద కూడా తెలియాలి. అవునవును, నీకెంత మర్యాద ఉందో ఆ రేవులోను దారులను చూశానులే. కొంచెం తప్పుకోమంటుంటే వేషాలు వేసి అడుక్కునేవాళ్ళం. చక్రవర్తి బిడ్డలం కాదు కదా చెడపట్లాడటానికి. మన చేతిలో విద్య ఉంది, కష్టపడి వేషాలు వేస్తాం. నచ్చితే బహుమతిస్తారు, లేకపోతే లేదు.
అంతేకాని కాళ్ళ మీద పడిపోయి కాకాలు పట్టడం నాకు ఇష్టం లేదు. కొంచెం తప్పుకో. నువ్వేమిట్రా డిప్మోహన్ నువ్వును ఆ దక్షిణ వైపుగా తోడవచ్చుగా. తప్పుకో. మనకి గదులు బంగళాలు చాలా బాగా తెలుసు. ఎక్కడ ఏ గుమ్మం ఉందో ఏ దర్వాజా ఉందో ఏమీ తెలియని కొత్త వాళ్ళు మనల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒకప్పుడు మహారాజులు ఉంపుడు గత్తులు ఉండేవారు. సెంట్ల వాసనలు బట్టే అనుకున్నాను. 100 ఏళ్ల నాటి సెంట్లు ఇంకా వాసన వస్తున్నాయి అంటే నీకు? మట్టిని చూసి మనుషుల కథలు చెప్తున్నావుగా, నీ మాటలను బట్టి వాసనలు చెప్పేయచ్చు. సరేలేవే గోల. అసలు ఈ గదిలో ఏమిటి, ఏమైంది? ఎక్కడ ఏ గుమ్మం ఉందో ఏ దర్వాజా ఉందో నిన్నే అడగాలి. ఎంతైనా కొత్తవాణ్ణి కదా. కొంచెం తప్పుకో. ముందు నువ్వు తప్పుకోరా కొండ ముచ్చురా కొడక. ఈ ఫైల్లో నువ్వు తిరగాల్సిన ఊళ్ళు, కలవలసిన మనుషుల వివరాలన్నీ ఉన్నాయి. ఎవరెవరి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ కావాలో మన రామ్మోహన్ చెప్తాడు. బై ది వే, ఇతను రామ్మోహన్ అని నా దగ్గర అప్రెంటిస్ చేస్తున్నాడు. ఈయనే చందాలు. ఈ ఊళ్ళన్నీ తిరిగి కావలసిన విషయాలన్నీ సేకరించండి. మరో 2 వారాల్లో ఆఖరి వాయిదా. అలాగే. జ్ఞాపకం ఉంది. ఊళ్ళన్నీ వెళ్ళి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 10 days పైనే పట్టచ్చు సార్. 10 రోజుల? ఈ వివరాలన్నీ కేసుకి చాలా అవసరం. నువ్వు కూడా వెళ్ళక తప్పదు. కానీ ఈ 10 రోజులు మా కోకిలి బంగ్లాలో ఒంటరిగా వదిలే. నీకు తెలియదు చందా, మీ చెల్లెలు కోకిల పుట్టిన మరుక్షణం నుంచి ఒంటరి. ఈ 10 రోజులు నువ్వు లేని ఒంటరితనం ఆవిడికేమీ కష్టం కలిగించదు. గాని ఈ కేసు గాని అటో ఇటో అయిందంటే మీరు జీవితాంతం కష్టపడాలి. ఓంకార పంజరశుకీ ఉపనిషదుద్యాన కేళికల కంఠే ఆగమ విపిన మయూరీ ఆర్యామంతర్విభావయేద్గౌరీ అర్జున మంత్రం అపురూపం, అర్జున మంత్రం అపురూపం, శృంగారానికి మణిదీపం, శృంగారానికి మణిదీపం, అర్జున మంత్రం అపురూపం. మనోవేగమున మరో లోకమున మనోరథములిటు పరుగిడగా, మనోవేగమున మరో లోకమున మనోరథములిటు పరుగిడగా, సుభద్రార్జునులము మేమే సుభద్రార్జునులము, సుభద్రార్జునులము మేమే సుభద్రార్జునులము.
నెలవంకల్లో ఉంచి నవ్వు ఎలవంక రావేమి నువ్వు నెలవంకల్లో ఉంచి నవ్వు ఎలవంక రావేమి నువ్వు గుండె తోటలో గుత్తులేసిన మొక్కజొన్న పాలకంకి చుక్క ముగ్గుల నింగి ముంగిట నక్కి ఉన్న బాల ఎంకి మక్కువైన పిల్ల ఎంకి మక్కువైన పిల్ల ఎంకి నా ఎంకి నెలవంకల్లో ఉంచి నవ్వు ఆహా ఇలవంక రావేమి నువ్వు నెలవంకల్లో ఉంచి నవ్వు ఆహా ఇలవంక రావేమి నువ్వు తేట నీరు ఓసి తేటులగ పూలు కోసి తేట నీరు ఓసి తేటులగ పూలు కోసి చిగురాకులనే వేణులు చిజిమినంత చిగురులాయి చిగురాకులనే వేణులు చిజిమినంత చిగురులాయి ఓ అరాళ కుంతల శకుంతల మదనుని పదవులు పెదవులు మరి ఒక మారిటు సోగరు ప్రణయ పరీరంభ వేళ చుంబనమైనను తాతగు రావే ఇటు రావే సురతమో అది నవరస భరితమో సురతమో అది నవరస భరితమో ప్రతి మదనుల భరతమో మరి భరతుని ఉదయమో ఏంట్రా పని ఆట ఆపేశావే ఆడి ప్రయోజనం ఏమిటి? ఊళ్ళో కంటే ఇక్కడ గొప్పగా కట్టమని గొడవ చేస్తాం. ఇన్ని రోజులుగా ఒళ్ళు హోనం చేసుకుని ఆడుతున్నా ఒక్కరూ వచ్చి చూడరు. ఇది కోట పల్లకాటి దిబ్బ. రాజు నువ్వు అరిచి గీ పెట్టినా సరే ఆ బంగ్లా ముందు మాత్రమే ఆట కట్టినా. ఎవరు చూసినా చూడకపోయినా ముందు కోట దగ్గర వేషం కట్టడం అనాదిగా వస్తున్న ఆచారం రా. గరగలెత్తినా పీర్ల పండగైనా ఆఖరిగా దేవుడు పల్లకి కూడా రాజాగారి బంగ్లాకి వెళ్ళిన తర్వాతే ఊళ్ళోకి వెళ్తుంది. మనం అనగా ఏ పాటిరా? డబ్బాలో రాళ్ళేసి గలగల్లాడించినట్టు గజ్జల కాళ్ళు ఊపేస్తే బయటకు వచ్చి చూసేస్తారే. రప్పించాలి, దానికి మనలో దమ్ము ఉండాలి. పోయినేడు వీరబాహుడు వేషం వేస్తే పొన్నుగర్ర బహుమానం ఇచ్చారు. చెప్పవేరా తుంచు మొహమా? పొన్నుకర్రా కుంటి కుక్కను కొట్టకపోతే విరిగిపోయింది అదే కదా. నిన్ను ఏ వేషగాడైనా కళ్ళ ముందు జనం విరగబడి చూస్తే కసితో రెచ్చిపోయి తన పసేమిటో చూపిస్తాడు. అంతేకాని శ్మశానాల దగ్గర మొండిగోడ్ల మధ్య నేనాట కట్టు. అబ్బోసి పుట్టాడండి మా గొప్ప వేషగాడు. ఏంటి ఇంకా వాడినే సాగదీస్తూ కూర్చుంటావా? చెట్టంత మనిషిని ఇక్కడ ఉన్నాను, నన్ను అడగవే ఆట కట్టమని. చెట్టెల్లే ఉన్నావు, ఉన్నా లేనట్టే, అందుకే అడగడు. రే గాడిద మొహమా, కట్లు తెగిన గిత్తలా రంకలేస్తున్నాడుగా, వేయించి వాడి చేత వేషాలు. ఏం గురుమూర్తి మాట్లాడవే? కాదేనా నీ చిత్తకార్తి వాగుడంతా విన్నాం, నిన్ను అభినందించడానికి వచ్చా. మన అభిమానులు. ఎరా బేతాళుడు వేషం వేసినోడు నువ్వేనా? చిత్తం అంతా నర్రాజు దయా. తమరు శాంతించండి. మీరు కొత్తగా ఈ ఊరికి వలస వచ్చిన నక్కల దొరగారు. నీ వేషం చూసి దర్శకుని వీరి అబ్బాయికి 6 విరోచనాలు గట్టు తగిన గోదావరిలాగా అయిపోయినాయంట. నువ్వేంటయ్యా మెత్తగా సాగదీస్తున్నావు? అదేంటయ్యా నువ్వు నన్ను బెదరగొట్టేస్తున్నావేంటి? నేనేదో మాట్లాడుతున్నానా?